అగ్రరాజ్యం అమెరికాకి ఇరాన్ గడ్డపై వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటి వరకు ఇరాన్ రక్షణ వ్యవస్థను నాశనం చేశామని భావించిన అమెరికాకి ఒకే రోజు తన రెండు శక్తివంతమైన యుద్ధ విమానాలు కూలిపోవడం మింగుడు పడ్డం లేదు. అత్యాధునిక F-15E స్ట్రైక్ ఈగిల్ ట్యాంకర్స్ ను ధ్వంసం చేసే విధంగా A-10 వార్థక్ విమానాలను ఇరాన్ నేలమట్టం చేసింది. ఈ ఘటనల్లో ఒక పైలట్ గల్లంతవటం ఇప్పుడు కలకలం రేపుతోంది. గల్లంతైన పైలట్ కోసం వెతుకుతున్న హెలికాప్టర్స్ పై కూడా ఇరాన్ క్షిపణులతో విరుచుకు పడింది. అసలు ఇరాన్ గగనతలంలో ఏం జరుగుతోంది? అమెరికా అంచనాలను ఇరాన్ ఎలా దెబ్బతీసింది? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధం మరింత ఉధృతమవుతున్న తరుణంలో ఇరాన్ అమెరికా ఘర్షణలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు సాంకేతికంగా సైనికంగా అగ్రగామిగా భావించిన అమెరికాకు వరుసగా ఎదురవుతున్న ఈ ఎదురుదెబ్బలు యుద్ధ సమీకరణాలను మార్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకే రోజు రెండు అత్యాధునిక యుద్ధ విమానాలను కోల్పోవడం యుద్ధ రంగంలో ఒక కీలక మలుపుగా మారింది. అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలపై దాడులు, ఖచ్చితమైన లక్ష్య సాధనలో అత్యంత నిపుణమైనదిగా ఈ యుద్ధ విమానం గుర్తింపు పొందింది. ఇలాంటి విమానం కూలిపోవడం అంటే ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉందో అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఉన్న ఇద్దరు సిబ్బందిలో ఒకరిని రక్షించగలిగిన మరొక పైలట్ గల్లంతవ్వడం పరిస్థితి తీవ్రతను మరింతగా తెలియజేస్తోందంటున్నారు. ఇదే సమయంలో A-10 థండర్ బోల్ట్ 2 యుద్ధ విమానం కూడా కూలిపోవడం ఇప్పుడు అమెరికాకు మరో గట్టి షాక్నిచ్చింది. ఇది భూభాగ లక్ష్యాలను నాశనం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన విమానం. యుద్ధ రంగంలో ట్యాంకులు, బలమైన భూస్థావరాలపై దాడులకు ఇది కీలక ఆయుధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ విమానం శకలాలు కువైట్ ప్రాంతంలో పడ్డాయి. అయితే ఇందులోని పైలట్ సురక్షితంగా బయటపడడంతో అమెరికా ఊపిరి పీల్చుకుంటోంది. ఈ రెండు ఘటనలు దాదాపు ఒకే సమయంలో జరగడం యుద్ధం తీవ్రతను మరింతగా పెంచుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ఇప్పటికే బలహీనపరిచామని ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామాలు ఆ వాదనలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు అంచనాలకు మించి సమర్థంగా పనిచేస్తున్నాయి. ఇది యుద్ధ వ్యూహాలను పూర్తిగా మార్చేలా ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి యుద్ధ విమానంలో గల్లంతైన పైలట్ కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఇందుకోసం అమెరికా 2 UH-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లను పంపింది. అయితే వీటిపైన ఇరాన్ దాడి చేసింది. అయితే ఈ హెలికాప్టర్లు దాడి నుంచి తప్పించుకుని బయటపడినప్పటికీ గాలింపు చర్యలు మాత్రం కఠినంగా మారాయి. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ విమానం కూలిపోయినప్పటికీ ఇరాన్తో జరగాల్సిన దౌత్యపరమైన చర్చలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఇది యుద్ధం, ఇలాంటి ఘటనలు సహజం, చర్చలు ఆగవు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా యుద్ధ పరిస్థితిలో ఉందని ఆయన గుర్తు చేశారు. అయితే గల్లంతైన పైలట్పై వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఇదివరకు ఈ ఘటనపై అధికారికంగా స్పందించని ట్రంప్ మొదటిసారి స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే గల్లంతైన పైలట్ గురించి, గాలింపు చర్యల గురించి వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. ఇది సున్నితమైన సైనిక ఆపరేషన్ అని పేర్కొంటూ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఇరాన్ ఈ ఘటనలను తమ విజయంగా ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా యుద్ధ విమానాన్ని తామే కూల్చేశామని ప్రకటించింది. అయితే యుద్ధ పరిస్థితుల్లో ఇరు పక్షాల నుంచి వచ్చే సమాచారాన్ని పూర్తిగా ధృవీకరించడం కష్టతరంగా మారింది. సమాచార యుద్ధం కూడా ఇలాంటి ఘర్షణలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థల కారణంగా అమెరికా వంటి అగ్రరాజ్యానికి ఇలా వరుసగా నష్టాలు జరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇరాన్ గత కొన్నేళ్లుగా తన రక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తూ వచ్చింది. ఇరాన్ వద్ద ఉన్న రష్యన్ తయారీ S-400 లేదా స్వదేశీ బావర్ 373 వ్యవస్థలు అమెరికా విమానాలను సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని తెలుస్తోంది. అమెరికా వైమానిక దాడులను తట్టుకుంటూనే అదను చూసి ప్రత్యర్థి విమానాలను కూల్చడంలో ఇరాన్ సక్సెస్ అవుతోంది. ఇది అమెరికా, ఇజ్రాయెల్ కూటమిని ఆత్మరక్షణలో పడేస్తుంది. అంతేకాక ఇరాన్, రష్యా, చైనా వంటి దేశాల నుంచి సాంకేతిక సహకారం పొందినట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వారి రక్షణ వ్యవస్థలో మరింత సమర్థవంతంగా మారినట్లు భావిస్తున్నారు.
మరోవైపు అమెరికా నౌకాదళం కూడా ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారీ యుద్ధ నౌకలు, విమానవాహక నౌకలను ఇప్పటికే ఈ ప్రాంతంలో మోహరించారు. అయితే గగనతలంలో ఎదురవుతున్న సవాళ్లు భవిష్యత్తులో యుద్ధ వ్యూహాలను మార్చేలా ఉండొచ్చు. ముఖ్యంగా డ్రోన్లు, క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇదే సమయంలో యుద్ధం కొనసాగుతుండడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. చమురు ధరలు పెరగడం, సరఫరా గొలుసుల్లో అంతరాయం, ఆర్థిక అస్థిరత కారణంగా ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ పరిస్థితిలో యుద్ధం మరింత కాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకే రోజు అమెరికా 2 యుద్ధ విమానాలను కోల్పోవడం భారీ నష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీనిని యుద్ధంలో భాగమేనని కొట్టిపారేస్తున్న ట్రంప్ ఇరాన్పై ఒత్తిడి పెంచుతారా లేక చర్చల దిశగా అడుగులు వేస్తారా అన్నది వేచి చూడాలి. గల్లంతైన పైలట్ ఆచూకీ లభిస్తేనే వైట్ హౌస్ ఊపిరి పీల్చుకుంటుంది. లేని పక్షంలో అమెరికా తన దాడుల తీవ్రతను మరింత పెంచే అవకాశం ఉంది.